ఈ మధ్య కాలంలో క్రెడిట్ చోర్ అన్న పదం బాగా పాపులర్ అయింది. ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రచారార్భాటం ప్రజలకు నవ్వు తెప్పిస్తోంది. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో చేసిన పనుల్ని తాజాగా ప్రారంభిస్తూ ఇది తమ ఘనతే అని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు గృహ మహోత్సవం పేరుతో కూటమి ప్రభుత్వం చేస్తున్న హడావుడు చూసి అందరూ అవాక్కవుతున్నారు. చంద్రబాబుకు పేదలంటే చిరాకన్న విషయం తెలిసిందే. జగన్ సీఎంగా ఉన్నప్పుడు పేద ప్రజల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాలిచ్చి ఇళ్లు కట్టించారు. అనేక లక్షల మంది గృహ ప్రవేశాలు కూడా చేసేశారు. కొన్ని నిర్మాణ దశలు ఉన్నాయి. చంద్రబాబు బాటలో నడుస్తూ నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తామే ఇళ్లు నిర్మించినట్టుగా నియోజకవర్గంలోని పొడుగుపాడులో బిల్డప్లిస్తూ 3 ఏళ్లుగా నివసిస్తున్న ఇళ్లకు అట్టతాళాలిచ్చి నానా హడావుడు చేశారు. జగనన్న కాలనీ నుంచి మా ప్రతినిధి లోకేష్ మరింత సమాచారం ఇస్తారు. నిన్న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా మహాగృహ ప్రవేశ మహోత్సవం జరుపుకున్నటువంటి కూటమి ప్రభుత్వం అబాసు పాలయ్యే విధంగా నడుచుకుందనే చెప్పాలి. ఎందుకంటే అందుకు అద్దం పట్టే విధంగా ఇవాళ మీకు కంటికి కనపడే విధమైనటువంటి నిజాలను చూపెట్టడానికి నేను సిద్ధమయ్యాను. ప్రస్తుతం నేను నెల్లూరు జిల్లాకు సంబంధించి కోవూరు నియోజకవర్గంలో చిన్న పడుగుపాడుకు సంబంధించినటువంటి జగనన్న కాలనీలో ఉన్నాను. అయితే ఈ కాలనీలో కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, కలెక్టర్లు, అధికారులు వచ్చి హడావిడి చేసి 38 ఇండ్లను తమ ప్రభుత్వం హయాంలో గృహప్రవేశానికి తాళాలు ఇస్తున్నట్లు కూడా ఒక హంగామా క్రియేట్ చేసింది. అయితే ఎలాంటి ఇండ్లను వాళ్ళు గృహప్రవేశానికి తాళాలను అందజేశారో చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. దయచేసి ఎవరు నవ్వుకోకండి, అంతకు మించి ఆశ్చర్యం కూడా పడకండి. ఎందుకంటే దీన్ని చూస్తే నిజంగానే ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. అదేవిధంగా మీ నవ్వును కూడా మీరు ఆపుకోలేనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ముందుగా ఒక హెచ్చరిక చేయాలి కాబట్టి చేస్తున్నా. ఖచ్చితంగా నవ్వు మాత్రం ఆపుకునేటువంటి పరిస్థితిని అయితే పెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళు కూటమి ప్రభుత్వం తాళాలు ఇచ్చినటువంటి ఇల్లు నిన్న మొన్న కంప్లీట్ అయినటువంటి ఇల్లు కూడా కాదు. దాదాపు జగనన్న హయాంలోనే 2019-2020 సంవత్సరంలోనే పూర్తి అయిపోయి వాళ్ళు దాదాపు 4 ఏళ్లుగా నివాసం ఉంటున్నటువంటి ఇళ్లకు నేడు కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అధికారులు, కలెక్టర్లు వచ్చి నానా హంగామా చేసి ఏదైతే షోరూంలో కార్ డెలివరీ చేస్తే ఒక అట్టం ఒక తాళం చేతికిస్తారో అలాంటి తాళాన్ని ఇచ్చి ఆబాసు పాలైపోయినటువంటి పరిస్థితి చాలా ప్రత్యక్షంగా ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ మనము చూస్తే ఈ ఇంటికి సంబంధించి యజమాని ఉన్నారు. అన్న, ఇది నన్ను ఇచ్చారా మీకు? సో ఇది తాళం. షోరూంలోకి వెళ్తే కొత్త కారు డెలివరీ చేస్తే అది మన సొంత డబ్బులతో డెలివరీ చేసిన కారు అయితే షోరూం వాళ్ళు ఇలాంటి తాళం ఇస్తారు. అయితే ఎవరో కొనుగోలు చేసినటువంటి ఒక కారుకి ఇంకొకటి వచ్చి తాళం ఇచ్చినట్టుంది చందాన. ఇలాంటి తాళాన్ని ఇచ్చి 4 ఏళ్లుగా ఉంటున్నటువంటి ఈ గృహానికి వీళ్ళేదో లబ్ధి చేకూర్చినట్లుగా ఇందులో మరీ ముఖ్యంగా లబ్ధిదారుని పేరు,